ఫస్ట్ ఏంటంటే ఈ లవ్ చేయడం అనేది చాలా అనవసరంగా లవ్ చేసి ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ప్రేమించినోడు లైఫ్ లాంగ్ ఉంటాడని చెప్పి మనం ఎవడం గ్యారెంటీ ఇవ్వలేం. అలా అని చెప్పి మనం నమ్ముకున్న పేరెంట్స్ని అన్యాయం చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటున్నాను. ఉంటే ఉన్నన్ని రోజులు ఉంటాడు, లవ్ చేస్తాం, ఇద్దరికి కర్లేదు, సెట్ అయిపోయి ఎవరి లైఫ్ వాడు చూసుకోవాలని చెప్పి వాడే కావాలని సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు మనం నమ్ముకున్న పేరెంట్స్ అన్యాయం అయిపోయినట్టే కదా. దయచేసి యూత్ అందరూ చెప్తున్నా, లవ్ అనేది కామన్. అసలు ఇప్పుడు ఎట్లా ఉందంటే లవ్ లేదు, మొత్తం కామంతోనే నడుస్తుంది అన్న విధిలో ఉంది. కాబట్టి దయచేసి ఒకవేళ ఎవరైనా సిన్సియర్గా లవ్ చేస్తే మ్యారేజ్ చేసుకుని ఉండండి. ఒకవేళ ఇద్దరికి సెట్ అవ్వలేకపోతే ఎవరు డైవర్స్ తీసుకుని వాళ్ళు ఉండండి. మన లైఫ్ కోసం మనం బతకపోతే పక్కన ఎవడో మనకి చెప్పడు కదా సలహాలు. దయచేసి అందరికీ చెప్తున్నా, లవ్ చేయడం తప్పు కాదు. ఆ లవ్ నిలబెట్టుకొని పెళ్లి చేసుకుంటే ఉండండి. ఇద్దరికి పడలేదో డైవర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోండి. అలా ప్రాణాలు తీసుకుంటే లైఫ్ అనేది చిన్న లైఫ్ రా ఇది. చచ్చిపోతే ఇంకా దానికంటే ఒక అర్థం ఉండదు కదా. ఎట్లా అంటే జంతువులు మనం ఒక విధిలో ఉంటే అవి పుడతాయి, చచ్చిపోతే మనం పుడతాయి, వాటికి మనకు అర్థం ఉండదు కదా. మనం ఒక దేవుడు మనకు ఆ జన్మ ఇచ్చాడంటే దానికి ఒక అర్థం ఉండాలి. కాబట్టి దయచేసి మనుషులాగా ఉండండి. ఎప్పుడు లైఫ్ లాంగ్ ఒకటే ఉండాలి. వాడే మన జీవితం. అంటే చిన్నప్పటి నుంచి మనకి పెంచి పోషించిన పేరెంట్స్ ఏమవ్వాలి. అంత సెన్సిటివ్ ఉంటారు, ఎందుకంటే తనకు యూట్యూబర్ అంత తెలిసి ఉంటుంది సమాజంలో. అంత లవ్ చేసుకున్న తర్వాత సూసైడ్ చేసుకుని చాలా మంది బాధ అనిపించింది. ఎట్లా అంటే అమ్మాయి చనిపోవడానికి ఏంటంటే ఫస్ట్ అమ్మాయి చాలా సిచ్యువేషన్ చాలా డీప్గా వెళ్ళిపోయి ఉంటుంది తన విషయంలో. ఎందుకంటే కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత అమ్మాయిలు ఎట్లా అంటే సున్నితమైన మనసు ఉంటారబ్బా. ఎట్లా అంటే గట్టిగా ఒకసారి మనసుకి గాయం తగిలిందంటే ఇంకా వద్దు, మన జీవితమే మనకే విరక్తి పుట్టినట్టుగా ఉంటారు. కాబట్టి దయచేసి అమ్మాయిలందరికీ అటే చెప్తున్నా. అబ్బాయిలు కూడా అంతే. చాలా మంది అబ్బాయిలు చనిపోవడం, అమ్మాయిలు చనిపోవడం జస్ట్ కామన్ అయిపోయింది. మన చిన్నప్పటి నుండి పెట్టి పోషించి పెద్ద చేసి పెళ్ళైన దాకా పేరెంట్స్ ఉన్నోడు ఎవడు గుర్తురు. ఆ టైంలో అసలు పేరెంట్స్ అనేవాళ్ళే గుర్తురారు. ఒక్క క్షణం మీరు చచ్చిపోవాలంటున్నారంటే మన వెనకాల ఉన్న పేరెంట్స్ గురించి ఆలోచిస్తే లైఫ్ లాంగ్ ఈ సూసైడ్ అనేది ఎవరికి రావు. అదే ఆల్రెడీ వాళ్ళిద్దరు విడిపోయారు, అంటే బ్రేకప్ జరిగింది, ఇద్దరికి వేరే మళ్ళీ కొత్త జంట కలిసారు. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చి 1 year 2 years తర్వాత నువ్వే కావాలి లేకపోతే చచ్చిపోతా అని చెప్పి అమ్మాయి అసలు చావడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటే సహజంగా అబ్బాయి సూసైడ్ చేసి అనిపోతాడు లవ్ విషయం రిజెక్ట్ అయిందని. సో అబ్బాయి అంటే లవ్ యాక్సెప్ట్ చేయలేదని అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ఏ రకం సార్? అదే అంటున్నా, అమ్మాయి ఎంత డీప్గా వెళ్ళిపోయి ఉంటే సూసైడ్ దాకా వెళ్ళిపోయిందంటే అదొక్కటే పాపం బాధ అనిపిస్తుంది. అమ్మాయి ఇంకా ఏ ఎమోషన్లో వాడు ఎంత రిజెక్ట్ చేసి ఉంటాడో, ఎంత కనుక మాట్లాడి ఉంటాడో, లేకపోతే ఆ అబ్బాయి లేకపోతే వేరే అమ్మాయి రిలేషన్లో ఉండొచ్చేమో. దాన్ని తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకో ఉండొచ్చేమో నాకు తెలిసి. లవ్ ప్రపోజ్ చేసిన కూడా రిజెక్ట్ చేసినట్టుగా ముందే ఆయనకు ఆల్రెడీ లవ్ ఉందని తెలిసి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసినట్టు. నేను అదే అంటున్నా. ఆ అమ్మాయి చచ్చిపోయిందంటే ఇప్పుడు ఒక రిలేషన్ కంటిన్యూ అయితే ఒకలాగా ఉంటుంది. అదేంటి బ్రేకప్ అయి మళ్ళీ కంటిన్యూ అవుతుందంటే ఆ అమ్మాయి ఎంత దూరం డిసైడ్ చేసుకుందంటే వాడు ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడో, ఎంత ఘనంగా గాయపరచాడో, అందువల్ల అమ్మాయి తట్టుకోలేక అలా చేసి ఉంటుంది. అందరికీ ఒకటే మాట చెప్తున్నా, లవ్ చేయండి, కొన్ని రోజులు ఉంటాం పోతాం అంతే. ఎంత లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే ఎవడు చెప్తున్నాగా పక్క ఆ సిన్సియర్ లవ్ దొరికిందంటే అది పేరెంట్స్ తప్ప ఎవరి దగ్గర ఉండదు. మహా అయితే 3 నెలలు 4 నెలలు నా బంగారం బుజ్జి కొండ ఏ సోదరులంతా చెప్తారు తప్ప ఏముండదు. సిన్సియర్ లవ్ ఉందంటే తల్లిదండ్రులు తప్ప ఎక్కడ ఉండదు. సొంత తోడబుట్టిన దగ్గర కూడా ఉండదు. నేను పక్కా చెప్తాను, ఏ రిలేషన్ దగ్గర ప్రేమ అనేది ఓన్లీ తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే. మనం ఫ్రెండ్స్ లా ఉన్నామని చెప్పి ప్లాట్ పిలిచి ఆయన పైన నింద వచ్చేలా చెప్పి అట్లా క్రియేట్ చేసేది కదా అని చెప్పి కొంతమంది అంటారు. అది ఎంతవరకు? అది మనము నిజంగా కాకుండా మనం ఏం చెప్పలేం కదన్న. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందో, లేకపోతే వాడే కావాలని అలా చేసుంటాడో, లేకపోతే ఈ అమ్మాయి అడ్డు తొగిలిపోవాలని అలా చేసుంటాడో. ఇంతకు ముందు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది కదా. చేసిందా? అదే అన్న చెప్తున్నా కదా, తెలీదన్న. ఇప్పుడు ఏం చెప్పదలుచుకోరు అంటే ఈ మధ్యలో అంటే చిన్న వాటికి సూసైడ్ చేసుకునే ఈ జనాలను ఏ రకంగా చూస్తారన్న? అందరికీ ఒకటే చెప్తుందన్న, జీవితం అనేది చాలా చాలా చిన్నది. అలా అని చెప్పి చిన్న విషయాలకి ఇదేంటి పోకిరి మాటలకి, పోకిరి వ్యవహారాలకి, లేదంటే లవ్వులు గివ్వులు, నువ్వే నా జీవితం, నా ప్రపంచం, నా దిల్లు ఖుషి అని చెప్పి సోది మాటలంతా చెప్తారు. ఎవడు సిన్సియర్ లవ్ అనేది ఏమి ఉండదు. డబ్బు ఉందా, కామం ఉందా, కొన్ని రోజులు ఉన్నామా, విడిపోయామా అంతే. నేను చెప్తున్నాగా, నిజమైన ప్రేమ అనేది తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. దయచేసి మోసపోకండి.